చిరంజీవి గారు రాత్రి మాకు ఒక చిన్న సినిమా నిర్మాతల్ని అందరినీ కలుద్దామని నేను మొన్న ఒక వారం రోజుల క్రితం అడిగాను. అందరూ కలుస్తూ ఉంటున్నారని అని అడిగితే రాత్రి కలమని రమ్మని చెప్పేసి 4 గంటలకు టైం ఇచ్చారు. 4 గంటల టైం ఇస్తే నేను కొంతమంది నిర్మాతలు ఎవరైతే ఇప్పుడు కౌన్సిల్లో ఉన్నారో, అలాగే సినిమాలు తీస్తున్నారో ఏలూరు సురేందర్ రెడ్డి ఈసీ మెంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, అలాగే సదానంద గౌడ్ ఇప్పుడు సినిమా తీస్తున్న ఆయన, అలాగే ఆచంట గోపీనాథ్ గారు సినిమా ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఈసీ మెంబర్ కౌన్సిల్, అలాగే రవిచంద్ర గారు ఇప్పుడు సినిమా రన్నింగ్లో ఉంది, అలాగే పల్లి కేశవరావు గారు 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, ఆయన ఈసీ మెంబర్, నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్. మేమంతా కలిపి, ఎందుకంటే ఎక్కువగా మేము ముందే చెప్పి 7గురుమే మొత్తం వివరించడానికి వెళ్ళాం. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న 13 రోజుల పరిణామాలన్నీ చిరంజీవి గారికి వివరించడానికి వెళ్ళాం. చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా పెద్దవాళ్ళు ఎలా వివరించారో మేము కూడా అది వివరించాం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ మీటింగ్ ఆగిపోయింది, ఎక్కడ ఏం జరిగింది అనేది మొత్తం చెప్పడం జరిగింది. అలాగే మేము అడిగిందల్లా ఒకటే, పెద్ద సినిమాలకి ఇప్పుడు ఏదైతే వాళ్ళు 30% అడుగుతున్నారో, మీరు ఏం పెంచాలని అనుకుంటున్నారో వాళ్ళంతా, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామండి. కానీ ఏంటంటే 2018, 2022లో మాకు ఇప్పుడు ఏదైతే రేటు పెరిగినా మాకు 25% తగ్గించి చిన్న సినిమాలకి మేము షూటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తామని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ని 2018 25%, 2022 15%. దానికి వాళ్ళు కూడా ఈ పాత అగ్రిమెంట్ చిన్న సినిమా నిర్మాతలకు ఏది ఉందో దానికి మేము కట్టుబడి ఉంటామని అన్నారు, 5 కోట్ల లోపున్న సినిమాలకి. కనుక వాళ్ళు అన్నదానికి మళ్ళీ మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని, మా క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం. కనుక మమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు కదండి, మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళని చూసి, మా తరపుని చూసి, కార్మికుల్ని కూడా చూసి అన్ని విధాల మీరు మంచి చేస్తారని, మంచి నిర్ణయం తీసుకుంటారని మా బాధను చెప్పడానికి మీ దగ్గరికి వచ్చామని చెప్పాం. తప్పకుండా అందరూ కూడా మంచి గుడ్ న్యూస్ ఇస్తాను. రేపు ఫెడరేషన్ వాళ్ళతో కలిసి వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అందరికీ ఆమోదకరంగానే నేను సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు మంచి గుడ్ న్యూస్ ఇస్తాను. మీరు ఆయన మాకు చేస్తారని పూర్తి నమ్మకం మాకు ఎందుకు ఉంది అంటే, ఆయన ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు చిన్నవాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం, అందరి కోసం ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన బయటకు చెప్పుకోరు, కానీ ప్రతిదీ కూడా చేస్తాడు. ఆయన ప్రతిదీ కూడా అడిగామంటే అడిగింది కంపల్సరీ ఆయన మైండ్లో పెట్టుకొని మరి చేస్తారు. కాబట్టి మా కష్టాన్ని, చిన్న సినిమా నిర్మాతల కష్టాన్ని, కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అలాగే పెద్ద సినిమా నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నీ చెప్పడం కోసం ఆయనకు మొత్తం దాదాపు ఎవరికి ఎంత టైం ఇచ్చారు, 2 గంటల పావు మనం ఆయనతో మాతో కూర్చొని స్పెండ్ చేసి ప్రతి ఒక్కటి విన్నారు. వేరే కూడా ఉన్నాయి. ఇక ఎందుకంటే మా థియేటర్ విషయాలు అవ్వచ్చు, ఇంకోటి విషయాలు చాలా చర్చించాం. కాకపోతే ఇది సందర్భం కాదు, మాట్లాడినవన్నీ కూడా ఇప్పుడు మేము చెప్పలేము. కానీ ఫస్ట్ స్ట్రైక్ కాల్ఫర్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చిరంజీవి గారి మీద పూర్తి నమ్మకం మాకు ఉంది. మాకే కాదు, ఫెడరేషన్ వాళ్ళకు ఉంది, పెద్ద నిర్మాతలకు ఉంది, మాకు ఉంది. ఆయన పూర్తిగా స్ట్రైక్ 2 రోజుల్లో కాల్ఫర్ చేస్తారని, మేము ఆయన మాట ఏం చెప్తే ఆ మాట చూస్తే తప్పకుండా పాటిస్తామని, అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా వింటామని చెప్పారు కాబట్టి, పెద్ద నిర్మాతలు కూడా వింటామని చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది షార్ట్లీ అని మాత్రం అనుకుంటున్నాం. కనుక ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా 2 గంటల పావు మాది విన్నాడు. విని కష్టాన్ని కూడా, మా కష్టాన్ని, మా బాధను కూడా ఆయన చూశారు. అలాగే అన్నీ కూడా నాకు తెలుసు. కనుక మీకు ఎలా చేయాలి ఏంటి అని చూసారు. తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మేము అన్నీ కూడా డిస్కస్ చేసాం. అవన్నీ ఇప్పుడు మీకు ముందు చెప్పను. ఇది కాల్ఫర్ అయిన తర్వాత ఒకటి ఆయన దగ్గర నుంచి మీకు త్వరలోనే మీకు అన్నీ కూడా ఆయన మీకు అప్డేట్ చేస్తారని సానుకూలంగా స్పందన వచ్చింది. 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం.